చేస్తే రాష్ట్రానికి అంతా తెలుసు అంటారు. తెలుసు హనుమంతరెడ్డి గారు, రాష్ట్రానికి తెలుసు. హనుమంతరెడ్డి గారు, సునీతారెడ్డి గారు స్టేట్ అవే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. చిన్నాన హత్య గావించబడి 5 సంవత్సరాలు అయిపోయింది, ముఖ్యమంత్రిగా మీరేం చేశారని జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్ అవే ప్రశ్న అడిగింది. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేసింది ప్రభుత్వం? ప్రభుత్వం ఏం చేస్తుంది సార్? కేసు పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య జరిగింది. ఆ మేడం గారు ఏం చెప్తున్నారు? సునీతమ్మ గారు ఆ రోజు వరకు, అంటే తండ్రి చనిపోయిన నాటికి 8 సంవత్సరాల వరకు తండ్రితో మాట్లాడిన వ్యక్తి సునీతమ్మ గారు. తండ్రిని ఒంటరిగా వదిలేసి చేసింది వాళ్ళు. తండ్రిని ఎవరైతే ఎలక్షన్లలో ఓడగొట్టినారో వాళ్లకు థ్యాంక్స్ చెప్పింది. తండ్రిని చంపి నేనే చంపానని చెప్పిన వ్యక్తి దస్తగిరి అనే వ్యక్తికి ముద్దాయిని కాపాడుతా ఉండేది, నెత్తిన పెట్టుకొని ఊరేగుతా ఉండేది కూడా సునీతమ్మ గారే. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు ఆమె మీద ఎవరు ప్రభుత్వం కేసులు పెట్టలే. ఎవరైతే వివేకానంద రెడ్డి గారికి అత్యంత అనుచరుడైనటువంటి పిఏ అయినటువంటి కృష్ణారెడ్డి గారి మీద ఏదైతే బలవంతంగా సాక్ష్యాలు చెప్పమని ఎవరైతే సునీతమ్మ గారు తన భర్త రాజశేఖర రెడ్డి గారు చెప్పారో అబద్ధపు సాక్ష్యాలు చెప్పమని అతన్ని కొట్టినందుకు ఆయన కేసు పెట్టినారు. ఆ కృష్ణారెడ్డికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. వాళ్ళు కొట్లాడుకొని వాళ్ళే ఏ విధంగా ఎవరిని ఇంప్లీట్ చేయాలి ఈ కేసులో అని, ఎవరి ద్వారా ఎవరు ఎన్నికలు నడుపుతున్నారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. మీరు మొట్టమొదట మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే సునీతమ్మ గారిని ఇన్ని రోజులు మాట్లాడలే, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు గురించి మాట్లాడలే అని అంటున్నారు. ఏదైతే మార్చి 15వ తారీఖున 5వ సంవత్సరం సంవత్సరీకం రోజు ఏదైతే సునీతమ్మ గారు, శర్మిలమ్మ గారు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయొద్దు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద మాట్లాడాల్సిన, ఏదైతే మా మీద ఆరోపణ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మా దగ్గర ఉంది. ఏదైతే ఎల్లో మీడియా, కొన్ని సంస్థలు, తెలుగుదేశం పార్టీ ఎవరిని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది, దస్తగిరికి ఏ విధంగా, దస్తగిరి తరపున ఎవరెవరు లాయర్లు వాదిస్తా ఉన్నారు, సునీతమ్మ తరపున ఎవరెవరు లాయర్ వాదిస్తున్నారు అనే విషయం తెలుసు, అందరికి రాష్ట్ర ప్రజలకు తెలుసు అనే విషయమే ఆయన చెప్పాడు. తెలియదని చెప్పడంలే. ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు ఏదో ఈ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నీ వెనకలు ఉండేవారే అని చెప్తా ఉన్నారు. అయ్యా, అదే వివేకానంద రెడ్డి గారి హత్య వెనుకల అవినాష్ రెడ్డి గారు లేరయ్యా. ఏదైతే దస్తగిరి అనే వ్యక్తి నీలాంటి దుర్మార్గులు మీరు అంటున్నా, నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా హత్య జరిగింది. మీకు శత్రువు ఎవరయ్యా మీరు మాట్లాడుతూ ఉండేది? మీరు మాట్లాడే విషయం ఏంటి? మీరు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఇదే మీరు వివేకానంద రెడ్డి హత్య గురించి చంపినోళ్ళకి ఎవరు సాయం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. సప్తగిరి ప్రసాద్ గారు రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు దస్తగిరి కాపాడుతున్నారు, దస్తగిరి వెనుకలు ఎవరున్నారు ఏంటి అనే విషయం రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. మీరేదో సునీతమ్మ గారి మీద కేసులు మేము పెట్టలేదు, ఈ మాత్రం తెలుసుకొని మాట్లాడు. వాళ్ళ పిఏ కృష్ణారెడ్డి, వివేకానంద రెడ్డి గారు పిఏ కృష్ణారెడ్డి గారు కేసు పెట్టారు. మనం మాట్లాడేటప్పుడు, ఒక పార్టీ తరఫున వచ్చి మాట్లాడేటప్పుడు ఎవరు కేసులు పెట్టారు ఏంటో పూర్వాపరాలు తెలుసుకొని మాట్లాడాలా. మనం బురద జల్లేదానికి వస్తామంటే గతంలో ఇచ్చిన 23 సీట్లే, మళ్ళా అంతకంటే దిగజారిపోతారు మీరు. వివేకానంద ఆయన కోసం మీరు ఆయన ఓడించడానికి స్పెషల్ తిరిగారు. ఇది గుర్తుండదా మీకు అంటున్నా? ఆయన ఓటమికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరిగారు కదా ఆ రోజు. నేను ప్రత్యర్థిని ఓడగొట్టాలనే ట్రై చేస్తాము, చంపడానికి ట్రై చేయము. అదే విషయమే నేను చెప్తున్నా. మీరు నిజాయితీ పరులు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ యొక్క సతీష్ చంద్ర అనే ఐఏఎస్ ఆఫీసరు, ఈ ఐపీఎస్ ఆఫీసర్లతో, ఎస్పీలతో, అక్కడ ఉండే
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతో ఎన్నిసార్లు మాట్లాడారు, మీ ఆదినారాయణ రెడ్డి కాల్స్, మీ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి కాల్స్ అన్ని బయటికి తీస్తే ఆ రోజే తెలిసిపోతుంది. ఆ రోజు సిట్ 1 దర్యాప్తులో ఏం జరిగిందో ముందు మీరు తప్పుడు మాటలు మీరు దాంట్లో ఉంటే వెళ్ళండి. చంద్రబాబు నాయుడు గారు పేరుతో సహా చెప్తున్నా, సప్తగిరి ప్రసాద్ గారు, మీ సతీష్ చంద్ర అనే సీఎం ఓఎస్డీ సతీష్ చంద్ర ఐఏఎస్ ఆఫీసరు ఎస్పీలతో ఎన్నిసార్లు మాట్లాడారు. ఉండండి సార్, నన్ను క్వశ్చన్ అడిగారు చెప్తున్నా. ఏదో వాట్సాప్ కాల్ అన్నారు కదా, వాట్సాప్ కాల్ అన్నారు కదా, అదే కదా మీరు అడిగారు కదా. వాట్సాప్ కాల్ తప్పు, టైం తప్పు అని సిబిఐ వాళ్ళే కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ విషయం తెలుసుకొని మాట్లాడండి. కోర్టులో ఏం అఫిడవిట్ దాఖలు చేశారో తెలుసుకొని మాట్లాడండి. ఆ రోజు ఆస్తి కోసమే జరిగింది, ఆస్తి కోసమే ఈ హత్య జరిగిందని సిట్ 1 దర్యాప్తు సిబిఐ 1 దర్యాప్తు అధికారి చెప్పారు. ఇదన్నా తెలుసుకొని మాట్లాడండి. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుసుకోండి. ఇలాంటి తప్పుడు మాటలు ఆస్తి గురించి అంటారు. సర్విలమ్మ చెప్తాను కదా, చిన్న మా ఇంటికి వచ్చినాడు, నేను 2 గంటల సేపు ఉన్నాను నా ఇంట్లో, నన్ను కరెక్ట్ గంటగా పూర్తి చేయమంటే నాకు వద్దని చెప్పాను. సరే చూద్దాంలే చిన్న అంటే కానీ పోలేదు చిన్నని ఏమైనా మాట్లాడితే రిలవెన్స్ ఉండాలా, పోలీసు ఉండాలా. షర్మిలమ్మ ఒక పక్క, సునీతమ్మ ఒక పక్క చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వాలా, షర్మిలమ్మ నువ్వో కాదు కదా ఇచ్చేది, చంద్రబాబు నాయుడు గారు కదా ఇచ్చేది. ఇది తెలుసుకొని మాట్లాడితే రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసాయా ఎవరికి సీటు ఎవరి వల్ల వస్తుంది ఏంటి అనేది. సిబిఐ 1 అధికారి సుధా సింగ్ మేడం దాంట్లో సవీరంగా రాసింది ఆస్తి కోసమే. ఇది ఏదైతే దస్తగిరి వెనకాల మీరు ఉన్నారు కదా, అదే దస్తగిరి చెప్పాడు. మేము స్టాంప్ పేపర్లు రౌండ్ మీటింగ్ లో నేరస్తుడు హనుమంత్ రెడ్డి గారు మళ్ళీ వస్తానండి. మస్తాన్ వల్లి గారు జాయిన్ అయినారు మనతో పాటు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి గారు. చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మేము రాష్ట్ర ప్రజలకు చెప్పాం. మా మీద ఆరోపణలు చేసినప్పుడు దానికి ఖచ్చితంగా ఇవ్వాలి కాబట్టి వివరణ ఇచ్చాం. ఎవరైతే దస్తగిరిని ఎవరు కాపాడుతున్నారు, దస్తగిరి వెనకాల ఏ లాయర్లు పనిచేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు చెప్పామంటున్నా. మీలాగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆయన చనిపోవడానికి కారణమై మస్తాన్ వల్లి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. మస్తాన్ వల్లి గారు అయిపోయినారు ఎన్టీ రామారావు గారు, సంబంధం లేకుండా వచ్చి పెండపాటి పుల్లారావు గారు దానికి వివరణ ఇస్తే తప్పు, మా మీద మాట్లాడితే తప్పు. ఇదే మీ ఆలోచన? పెండపాటి పుల్లారావు గారు